కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టులో జరుగుతున్న తదుపరి విచారణకు ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఈ కేసులో సిబిఐ, ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించవద్దని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన ఎన్ విఘ్నేష్ అనే వ్యక్తి రాహుల్ గాంధీకి తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే అధికంగా ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ దర్యాప్తు కోరారు. ఈ ఆరోపణలపై సిబిఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు గతంలో సిబిఐ, ఈడీలను ఆరోపణలను పరిశీలించి వాటిపై పురోగతి వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. జూలై 20న సిబిఐ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి మరింత వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండానే హైకోర్టు ఈ వ్యవహారంలో ఆదేశాలు ఇవ్వడం సరైంది కాదని ఆయన తరపున న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అలాగే ఈ కేసును అలహాబాద్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు లేదా మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని కూడా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా కోరారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ పిటిషన్ ను విచారించింది. హైకోర్టు ఒక వ్యక్తిపై ఇలాంటి దర్యాప్తు ఆదేశాలు ఇచ్చే ముందు సంబంధిత వ్యక్తికి తన వాదనను వినిపించే అవకాశం ఇచ్చిందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. న్యాచురల్ జస్టిస్ అంటే ఇరుపక్షాల వాదనలు వినడం వంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను కోర్టు పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం సూచించింది. ప్రస్తుతానికి ఈ కేసులో సిబిఐ ఎలాంటి నివేదికను అలహాబాద్ హైకోర్టుకు సమర్పించకూడదని, ఈడీ కూడా నివేదికలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర దర్యాప్తు సంస్థలు కూడా హైకోర్టు ఆదేశాల ఆధారంగా నివేదికలు సమర్పించకూడదు. అలాగే అలహాబాద్ హైకోర్టు తదుపరి విచారణను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేయాలి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం రాహుల్ గాంధీపై ఉన్న ఆస్తుల ఆరోపణలు నిజమా కాదా అనే తుది తీర్పు ఇవ్వలేదు. కేవలం అలహాబాద్ హైకోర్టు తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా, అలాగే రాహుల్ గాంధీపై సిబిఐ లేదా ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాయని కూడా ఇప్పటి వరకు చెప్పలేం. ఎందుకంటే సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్వి రాజు సంస్థ కేవలం ఆరోపణలు పరిశీలిస్తోందని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టుకు తెలిపారు. విఘ్నేష్ తరపున ఆరోపణలు తీవ్రమైనవని, వాటిపై దర్యాప్తు జరగాల్సిందేనని వాదించారు. రాహుల్ గాంధీ దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావడంతో ఈ కేసు రాజకీయంగాను, న్యాయపరంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో అలహాబాద్ హైకోర్టు విచారణ ముందుకు సాగకుండా నిలిచిపోయింది. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను కొనసాగిస్తుందా, మార్చుతుందా లేదా రద్దు చేస్తుందా అనేది కీలకంగా మారనుంది.